హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ అల్లం చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను హోటల్ స్టైల్లో. చాలా టేస్టీగా ఉండే ఈ చట్నీ దోశ, ఇడ్లీ, వడ అండ్ పునుగులోకి చాలా బాగుంటుందండి. మరి ఎంతో రుచికరమైన ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. చాలా బాగుంటుంది చట్నీ అయితే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక పావు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సో వేసేసుకొని ఒక 2 స్పూన్ల మినప్పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు అయితే యాడ్ చేసుకుందాము. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి ఈ పప్పులన్నీ కూడా. 1 టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకున్నాం కదండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. మంచిగా పప్పులు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము. సో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లోనే. ఆ తర్వాత కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ఎండుమిర్చి అయితే తీసుకున్నాం కదా, ఆ ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము. ఒక 10 గల ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి. సో ఇవి కూడా మంచిగా వేగిపోవాలండి ఆయిల్లోనే. లో ఫ్లేమ్లో పెట్టేసే వేయించుకోవాలండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి ఒక 4 రెబ్బలు వెల్లుల్లి అయితే వేసుకుందాము. కరివేపాకు కొంచెం అయితే యాడ్ చేసుకుందాము. వేసేసి అంతా కలిసేటట్టు అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో మొత్తం అంతా కూడా మంచిగా వేగిపోవాలండి ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నానండి, హాఫ్ బౌల్ నేను. సో బెల్లం ఉన్నా మీరు వేసుకోండి ముక్కలుగా చేసి. నేనైతే ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వేసేసి బెల్లం వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. సో ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఆ తర్వాత దాంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక 2 బౌల్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. సో వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలండి. సో చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కొంచెం దగ్గర పడగానే సో స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో తీసేసుకుందాము. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లో అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి పోపు వేసేసుకుందామండి. సో కడాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఒక 4-5 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము. ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసేసుకుందామండి. సో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేగిపోయాయి కదండి. సో ఇప్పుడు మనం ముందుగా చట్నీలో అయితే వేసేసుకుందాము. ఆ పోపు అంతా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఎంతో రుచికరమైన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.